మధురంగా మారిపోయిందో. ఇశ్రాయేలు ప్రజలందరూ నీరు త్రాగుతూ ఉన్నప్పుడు చాలా సంతోషపడ్డారట. దేవుడు ఎప్పుడైతే కొమ్మను విరిచి నీటిలో వేయమన్నాడో ఆ నీటిలో వేయగానే ఆ మారణ ప్రాంతం ఉన్న బాబట చేతిగా ఉన్న నుయ్య ఎప్పుడైతే ఆ కొమ్మ విరిచి వేయగానే ఆ నీరంతా మధురంగా మారిపోయిందట. మోషే వాళ్ళు చూసి మోషే కూడా సంతోషపడుతూ ఉన్నాడు. అయితే దేవుడు మారను మధురంగా మార్చినవాడు. ఈ చేదంతా ఏమైపోయింది, ఈ నీరు ఎంత మధురంగా మారడానికి కారణం ఏంటి అని వాళ్ళలో వాళ్ళు ఆలోచన చేయడానికి ఇశ్రాయేలు ఎలాగైతే విశ్వాసంతో ముందడుగేస్తారు, ఎప్పుడైతే మారా నీరు ఎలాగైతే మధురంగా మారిందో, ఆ మధురంగా మారినప్పుడు ఆ నీళ్లు ఇశ్రాయేలు అందరూ తాగుతూ ఉన్నప్పుడు ఆ త్రాగిన నీరుని బట్టి వాళ్ళు ఎంతో